మరి కొలనకొండ అండి. మరి లోకేష్ గారు చాలా అందరినీ పిలిచి ఇంటి పట్టాలు ఇవ్వటం అనేది చాలా సంతోషం. వారికి మేము ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము కొలనకొండ గ్రామంలో 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు లోకేష్ గారు న్యాయం చేశారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు, సంతోషంగా ఉంది. అందుకు లోకేష్ గారికి మేము థ్యాంక్స్ చెప్తాం. లోకేష్ బాబు ఒకప్పుడు ఓడిపోయినా సరే నా ప్రజలు నాకే అని మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద తన జీవితం మొత్తం అంకితం చేసి తన కృషి ఫలించినది. అతను చెప్పిన మాటలు సాధించి ఇవాళ అతను మాట నిలబెట్టుకున్నాడని మేము కొలనకొండ ప్రజలు మేము ఎంతో హర్షం ఎత్తుతున్నాం. ఆయన ఒక దేవుడు అని అనుకుంటున్నాం. కొలనకొండ అండి మాది. టిక్కిల కట్ట మీద ఉంటాము. 17 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఈ 17 సంవత్సరాలు ఈ రోజు ఇంటిని సొంతం చేసుకున్నాం, ఆనందంలో ఉన్నాము. లోకేష్ అన్న మీకు ధన్యవాదాలు. మేము 17 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం గానీ మాకు ఎప్పుడు ఇళ్ల పట్టా ఇవ్వలేదు ఎవరును. ఇప్పుడు ఇళ్ల పట్టా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మరి కొలనకొండ మేము విజయవాడ నుంచి వచ్చి కొలనకొండలో ఇల్లు కొనుక్కున్నాం. మేము పట్టా రాదనుకున్నాం కానీ లోకేష్ గారు మరి మాకు చాలా ఆసక్తిగా మాకు పట్టా ఇచ్చి ఉన్నారు. ఆయనకి మా కృతజ్ఞతలు. మరి ఈ అవకాశం రాదనుకున్నాం కానీ ఆయన ద్వారాగా మాకు పట్టా ఇచ్చినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్. పద్మశాలి బజార్ 10 సంవత్సరాలు అయిందండి. మాకు లోకేష్ గారు వచ్చారు, పట్టాలు ఇచ్చారు, ఆయనకి చాలా థ్యాంక్ యూ అండి. మేము తాడేపల్లిలో 20 years నుంచి ఉంటున్నామండి. మేము సొంత ఇంట్లో ఉంటున్నామనే గానీ సొంత ఇంట్లో ఉంటున్నామనే తృప్తి కూడా లేదనమాట. ఈ రోజు ఈ పట్టా ఇచ్చేసరికి ఫుల్ఫిల్ అయ్యింది మా కళ అంతా. ఏంటంటే లోకేష్ అన్న మాట ఇస్తే నిలబెట్టుకుంటారు అనే దానికి నిదర్శనం అయితే ఇదేనండి. చాలా మంది రాజకీయ నాయకులు ఇదివరకు పార్టీల్లో కూడా మేము పట్టాలు ఇస్తాము, మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి అన్ని తీరుస్తామని చెప్పే గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఆయన అలా కాకుండా లీడింగ్ లోకి వచ్చిన 1 year లోపే అసలు 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి పట్టాలు అయితే రాలేదండి. వెంటనే ఈయన ఫుల్ఫిల్ చేశారు. పట్టాలు ఇవ్వడం అనేది అయితే అందరి జీవితాశయం లాగా అయిపోయింది. ఈ రోజు పట్టాలు ఇవ్వడం అనేది అయితే అసలు ఎంత ఆనందపడుతున్నారంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు సొంత ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాదండి, ఈ రోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేనైతే ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకైతే ఇల్లు అనేది చాలా నేడు. ఈ రోజు వరకు ఉన్న మనుషులకి ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ లోకేష్ అన్న చేసినంతగా అయితే ఎవ్వరు చేయరండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది లీడింగ్ లోకి రాగానే ఇచ్చిన మాటలు మర్చిపోతున్నారు. అలా కాకుండా ఈయన ఏమేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. లోకేష్ అన్న లాగైతే ఇంకొకరు ఎవరు చేస్తారని కూడా నేను అనుకోవట్లేదండి. ఆయన చేస్తారని నమ్మకం ఉండబట్టి ఎంత లీడింగ్ ఇచ్చి ఓట్లు వేసి మరీ మేము గెలిపించుకున్నాము. మా నమ్మకాన్ని నిలబెట్టి సార్ కూడా ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లోకేష్ అన్న గారు. ఎన్నో సంవత్సరాల నుంచి కలగండి కల్లాగా ఉంది మాకు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. ఎంతో అదృష్టం, చాలా సంతోషంగా ఉన్నా. ఈ రోజు మాత్రం ఇది కళ అనుకుంటున్నాను, నిజం అనుకోలేదు. తోటికి వ్యవస్థ ఇచ్చినప్పుడు చేతిలో పట్టుకున్నప్పుడే నిజం అనిపించింది. ఆయన గారికి థ్యాంక్స్. తాడేపల్లి మేము కొండ ప్రాంతంలో ఉంటున్నాము. మేము 8 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నాము కొండపైన. ఈ మధ్య కాలంలో కొండపైన ఇల్లులన్నీ తీసేస్తారని చాలా మమ్మల్ని కంగారు పెట్టారు. మేము లోకేష్ గారు వస్తే మాకు చాలా ఇల్లు పట్టాలు ఇస్తారు, మా ఇంట్లో మేము ఉండగలుగుతామని ఎంతకాలం నుంచి అనుకుంటున్నాము. ఇప్పుడు లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఎంతో సంతోష పెట్టారండి. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఏంటంటే మేము కనీసం దశాబ్దాలుగా అక్కడ ఉంటున్నాము. ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎన్ని చేసినా కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా పట్టాలు కానీ ఇలాంటి ఎప్పుడు హామీలు అయితే ఇచ్చారు కానీ ఎవరు నెరవేర్చలేదు. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మాకు మంచిగా పట్టాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ఇది చేసినట్లే మాకు ఇదవుతుంది. ఆయనకు మాత్రం ఎప్పుడు పక్కాగా రుణపడి ఉంటాము. ఆయనకి పట్టాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొలనకొండ గ్రామంలో మేము గత 14 సంవత్సరాలుగా ఉంటున్నాము. లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు 10 నెలల్లోనే పట్టాలు ఇప్పించారు. అందుకు ఆయనకి చాలా 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 ధన్యవాదాలు. ముందు ఇళ్ల పట్టాలు లేదండి, లోకేష్ వచ్చినాక మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చి మాకు మంచి మేలు చేశారు. 12 సంవత్సరాలు. 10 నెలలకి. మాకు లోకేష్ రావటం మాకు చాలా ఆనందం. ఆయన రావాలనే కోరుకున్నాం, వచ్చాడు, మాకు చాలా ఆనందం. లోకేష్ బాబు గారు అన్న ప్రకారం మాకు నెరవేర్చి ఇప్పుడు పథకాలు ఇచ్చి ఇల్లు పట్టా ఇస్తున్నారని తీసుకున్నామండి. ఆయన చేతుల మీదుగా తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇల్లు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది సార్. ఆయన దయ వల్ల మేమందరం పట్టాలు అందుకున్నాం. మా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసుకుని ఇళ్లలో ఉండి చాలా కష్టపడ్డాం సార్. మేమందరం కూడా నారా లోకేష్ గారి దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం అందరం కూడా. ఇవాళ ఈ పట్టా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మాకు అందరికి కూడా. అన్ని బాగానే జరుగుతున్నాయండి ప్రభుత్వంలో. నారా లోకేష్ గారు మాకు ఇవాళ పట్టాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా ఆనందంగా కూడా ఉంది. అన్న మాటలన్నీ ఆయన నెరవేరుస్తున్నారు. ఇంతవరకు మాకు ఇల్లు లేవు అక్కడ. మరి ఈయన వచ్చి పోయినసారి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు మాకు అన్నంటిగా ఆయన మాట నిలబెట్టుకొని
మాకు ఇచ్చారండి. ఆయనకి ఎప్పుడు దేవుని కృప ఉండాలని ఆశిస్తున్నామండి. ఆయన భార్య పిల్లలు చంద్రబాబు గారు అందరూ చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాం. ఇలాంటి పనులు ఎన్నో ఇంకా చెయ్యాలి. ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చారండి, పట్టా ఇచ్చారు, సంతోషంగా ఉంది, బాగా ఆనందంగా ఉందండి. अब उन्होंने कितना करते थे कोई सीएम आते कितना करते थे भी इन अच्छा काम करे। हमें कल कि इससे पहले डरेगी असल हम कौन किधर उठा डालते कि क्या नहीं को डरते हैं। अब डरने का ये हिम्मत के नाद हमको दिया। 50 साल है हम को पटे नहीं है फर्स्ट टाइम सीएम మా दिया। లోకేష్ గారు వచ్చా బాగా చేశాడు, అంత బాగుంది, పట్ట ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. పట్టాలు 10 సంవత్సరాలు ఇప్పుడు లోకేష్ సార్ గారు ఇచ్చారు. అన్నదయ వల్ల మాకు పట్టాలు వచ్చినాయి. చాలా ధన్యవాదాలు సార్ గారికి. లోకేష్ గారు మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు, చాలా సంతోషం. గత 20-25 సంవత్సరాల నుంచి రానిది లోకేష్ గారు మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. కొల్లకొండ గ్రామంలో చాలా మంది పట్టాలు లేని వాళ్ళు ఉంటే అందరికీ ఉన్న సాటే ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు పట్టాలు ఇచ్చారు, మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. మేము 20 సంవత్సరాలు ఉంటున్నాం. మాది కొల్లకొండ. మేము 20 సంవత్సరాలు పైనుంచే ఉంటున్నాము. లోకేష్ బాబు గారు మాకు పట్టా ఇచ్చారు, చాలా బాధలు పడి మేము ఇల్లు కట్టుకున్నాము. మాకు ఈ సంవత్సరం లోకేష్ బాబు గారు మాకు పట్టా ఇచ్చాడు, కాబట్టి మేము మళ్ళీ లోకేష్ బాబు గారిని గెలిపించుకోవాలి. 2004 నుంచి కూడా మేము అక్కడే ఉన్నాము, స్థానికంగా ఉన్నాం, కానీ అక్కడ మాకు ఏది ఆధార్ వల్ల లేదు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చి ఇప్పుడు ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వటంలో మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇచ్చిన హామీ నెరవేర్చారండి, పట్టా ఇచ్చారు, సంతోషంగా ఉంది, బాగా ఆనందంగా ఉందండి. నిజంగా చాలా కళ అండి నాకు. మా ఇంటికి పట్టా ఇచ్చారు లోకేష్ అన్న, చాలా చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీలో అందరం ఆయన అభిమానులమే. మా నాన్నగారు అనేవారు మా ఒంట్లో ప్రవహించే రక్తం కూడా పసుపు రంగులో ఉంటుంది అనేవారు. ఇప్పుడు లేరు ఆయన. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మా అన్నయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మేము 20 సంవత్సరాల నుంచే ఉంటున్నాం సార్. పీడబ్ల్యూ స్థలాల్లో ఇవ్వము, ఇక్కడ ఏమి రావు, ఇక్కడ ఏమి పని చేయవు, ఎలా వచ్చారో అలా వెళ్ళాలన్నారు. కానీ లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చి మాకు ఉండటానికి మేము రేపు రోజు మళ్ళీ వెళ్ళిపోకుండా ఎక్కడికి పోకుండా మాకు స్థిరస్థాయిగా ఉండేటట్టుగా చేశాడు. మళ్ళీ లోకేష్ గారు రావాలని కోరుకుంటున్నాము. సంతోషం. ఇంకా లోకేష్ గారు బాగా చెయ్యాలి, చేస్తాడు కూడా. ఆయన పండగ మాకు ఉగాది సంక్రాంతికి ఈ రోజేనండి, సోమవారం. మాకు ఈ రోజే పట్టాలు ఇచ్చిన రోజే పండగ. ఉగాది ఏంటి, శ్రీరామం ఏంటి, సంక్రాంతి ఏంటి, మాకు నిజమైన పండగ ఈ రోజు మాకు లోకేష్ గారు ఇచ్చారు. 20 సంవత్సరాల నుంచి మేము కొల్లకొండ గ్రామంలో ఉంటున్నాం. లోకేష్ బాబు ఈ రోజు చేసిన ఇంత ఘనకార్యము ప్రపంచంలో ఎవరు చేయలేనంత ఆనందంగా మేము పడుతున్నాము. మరి ఇంతమంది పేదలకు ఇచ్చినందుకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి బాబు, పిల్లలు అందరూ కూడా, కుటుంబం అంతా కూడా. ఇంకా ఇంకా మంచి కార్యక్రమం ఇంకా చేయాలని ఆ శ్రీమన్నారాయణని వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. हमारा कोल्लकोंडा ग्राम में हमको बहुत ख्वाहिश है पट्टे के वास्ते। हमें पट्टे के वास्ते बहुत फिर है तनकी हमारा हमक दिए से उसको हमक पट्टा दिए से उसको बहुत बहुत शुक्रिया। లోకేష్ భయ్యాకు बहुत शुक्रिया। 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాండి పట్టాలు. లోకేష్ సార్ ఇచ్చారు, అంతా బాగుంది సార్, మాకు సంతోషంగా ఉంది. ఇంకా నెక్స్ట్ కూడా లోకేష్ సారే రావాలి. పెళ్ళయి 8 సంవత్సరాలు అయింది, బట్ చాలా సార్లు ట్రై చేసాము, ఎప్పుడు రాలేదు. ఇప్పుడు లోకేష్ గారు మాకు ఈ పట్టా భూమి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ అన్నకి ఎప్పుడు రుణపడి ఉంటాము. వచ్చిన 10 నెలల్లోనే చక్కగా నారా లోకేష్ అన్న మాట ఇవ్వకుండానే మాట నిలబెట్టేశారు. నిజంగా మేము ఎవరైనా అడగల. ఎప్పుడు 18 సంవత్సరాల నుంచి మాకు ఇల్లు వచ్చింది కానీ పట్టా లేదు. ఇన్ని రోజుల నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. ఇల్లు ఉంది కానీ దేనికి ఉపయోగపడలేదు. పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు, చదివించుకోవడానికి ఉపయోగపడలేదు. ఇప్పుడు చక్కగా పిల్లలకి చదివించుకోవాలి, ఎడ్యుకేషన్కి ఉపయోగపడేటట్టు ఇల్లు పిలిచి పట్టా ఇచ్చారు. మేమైతే అడగలేదు, కానీ అన్నే మనకి ఏం కావాలి అనేది తెలుసుకొని పట్టా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. 15 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఇళ్ళ పట్టా వస్తే బాగుంటుంది అది అని, కానీ 15 సంవత్సరాల నుంచి వస్తున్నా కూడా రావట్లేదు. కానీ వచ్చిన సంవత్సరంలోనే మాకు ఇళ్ళ పట్టా వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే చక్క పట్టా ఇస్తానని చెప్పారు, పసుపు మూత ఇస్తానని చెప్పారు, అలాగే ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఈ రోజు నారా లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చి మా ఇల్లు మాకు సొంతం చేశారు. మాకు చాలా సంతోషం. అన్ని బాగానే జరుగుతున్నాయండి ప్రభుత్వంలో. నారా లోకేష్ గారు మాకు ఇవాళ పట్టాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.
చాలా ఆనందంగా కూడా ఉంది. అన్న మాటలన్నీ ఆయన నెరవేరుస్తున్నారు. వచ్చిన 6 నెలలకి మాకు పట్టాలు ఇస్తానన్నారు సార్. అనుకున్న మాట ప్రకారం సార్ మాకు పట్టాలు ఇచ్చారు లోకేష్ గారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎత్తుకునే పనులకు మా ఇల్లు ఎవరు తీసేయకుండా మాకు శాస్త్ర భూమి కల్పించాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు పండగలాగా ఉంది. ఉగాది, శ్రీరామనవమి, సంక్రాంతిగా ఉంది. మేము గెలిపించినందుకు మాకు న్యాయం చేశాడు లోకేష్ గారు. మళ్ళీ మేము ఇంకా ఆయన మంచి పథకాలు మంచి చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. చేస్తాడు లోకేష్ గారు. మాకు ఆ నమ్మకం ఉంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.